మోడీ వదిలిన బాణం అంటే బీజేపీ కీలక నేత, దేశంలో ఇవాళ అగ్రనేత మోడీ వదిలిన బాణం పవన్ కళ్యాణ్, ఆయన్ని పావుగా వాడుకుంటున్నారా? ఇంకా ముందుకెళ్ళి రాజశేఖర్ గారు ఏదో పార్టీ విలీనం అని కూడా, మరి రాజశేఖర్ గారు నాకు తెలిసేమి ఆస్ట్రాలజీ అవి చూడరు, లేదా పొలిటికల్ గా జోస్యం ఏమన్నా చెప్తున్నారా? ఐ డోంట్ నో. గతాన్ని పోవాలి సార్. అంజన్ రెడ్డి గారు, ఐ నీడ్ యువర్ కామెంట్ ఆన్ దిస్. అందరికీ నమస్కారాలండి. ఋషి గారు, మీకు ఛానల్ పాల్గొంటున్న వాళ్ళందరికి కూడా. మోడీ వదిలిన బాణం అన్నప్పుడు మీరు ఎవరు వదిలిన బాణమో షర్మిల గారిని గురించి చెప్పారు. షర్మిల గారు తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసేసారు. బహుశా విలీనం చేసే చరిత్ర రాజశేఖర రెడ్డి కుటుంబానికే చెందుతుంది. ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. అవసరం వస్తే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయొచ్చు అని కూడా వార్తలు వస్తాయి. జరుగుతుందో జరగదో నాకైతే తెలియదు. కాబట్టి విలీనం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ ప్రస్తావనలో కూడా మనం ఈ విషయాలు కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి. రెండోది, ఋషి గారు 2014 తర్వాత ఈ దేశంలో హిందువుల యొక్క ఆత్మగౌరవము, నేను హిందువులని చెప్పుకునే ఆర్గ్యుమెంటేటివ్ హిందూ వచ్చాడు ఈరోజు. ఇంత ముందు రోజుల్లో హిందూ అంటే అదేదో అవమానకరంగా, అది చెప్తే ఏమనుకుంటారో, నన్ను కమ్యూనల్ అనుకుంటారో, లేదా మతత్వవాదిని అనుకుంటారో, లేదా ఇంకేదేదో హిందువులంతా కూడా ఇది అది అని చెప్పుకునే భయం నుంచి ఈరోజు 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు టుడే మనము ప్రతి హిందువుని గర్వంగా భావిస్తున్నారు. ఆర్గ్యుమెంటేటివ్ హిందూగా తయారవుతున్నాడు. ఆరోపణ వచ్చినప్పుడు వాదనలకు కూడా దిగుతున్నారు ఈరోజు భారతదేశంలో. అది ఒక గుణాత్మకమైన మార్పు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండవది, ఈరోజు మార్పు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా గుళ్ళకి వెళ్ళాడు. అది కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన మార్పేనా? నరేంద్ర మోడీ గారు వదిలిన బాణవా? ఆయన జెరూసలేం చర్చికి వెళ్ళారు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నేను 4 గోడల మధ్య వాక్యం చదువుకుంటాను, బైబుల్ చదువుకుంటానని చెప్పారు. ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఆయన ఒక క్రిస్టియన్ గా ఉన్నారు. అదే సమయంలో గుళ్ళు కూడా వెళ్ళారు. ప్రతి సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీకి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళారు. బహుశా టీటీడీ ఆనవాయితీ ఏమిటంటే ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినా ఆ పక్కన వారి భాగస్వామి ఉంటుంది. అంతకుముందు ఉన్న అందరు చైర్మన్లు కూడా వారు భాగస్వాములు ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి, వీరి తండ్రి గారు కూడా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు విజయం ఎప్పుడు ఆయన పక్కన ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూడా వారి శ్రీమతి ఉండేది. కారణాలు ఏమిటో అందరికీ తెలుసు ఎందుకు ఉండడం లేదు. సరే, అది వాళ్ళ ఇష్టము. టీటీడీ యొక్క నిబంధనలు లేదా టీటీడీ అయితే నా పాయింట్, మోడీ వదిలిన బాణము ఇక్కడ సదరన్ స్టేట్స్ లో బీజేపీ బలపడాలి అనుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ని ఒక భారతదేశంలో వెపన్ గా వాడుతున్నారు ఈ రోజు. లేదా నేనేమంటున్నట్టే, ఈ భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది పౌరులు ఈ రోజు మోడీ గారిని అభినందిస్తున్నారు. మోడీ గారి అంబుల పొదిలో విల్లులు బాణాలు కావడానికి సిద్ధంగా ఉన్నారు దేశం కోసము, ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు. కాబట్టి మీరు చెప్పకనే చెప్తున్నారు పవన్ ఈజ్ ఏ మిసైల్ ఆఫ్ పవర్ఫుల్ మిసైల్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. సార్, రాహుల్ గాంధీ గారు అనేక గుళ్ళకెళ్ళి నేను జనోదారి హిందువులను చెప్పుకున్నారు. మోడీ వలన మార్పు చేశారు. మీరు అట్లాగా అనివార్యంగా ఇప్పుడు కాదు, కేజ్రీవాల్ కూడా హనుమాన్ జై హనుమాన్ అన్నాడు, హనుమాన్ చాలీసా అంటే అందరూ ఆ దోవలోకి రాక తప్పలేదు. మీకు పంపిస్తాను, రిషి గారు కేజ్రీవాల్ వీడియోలో మీకు పంపిస్తాను. 2 రకాల స్టేట్మెంట్లు ఆయన ఇచ్చున్నారు. ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నాడు. రెండోసారి ఏం చెప్పంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడని కూడా చెప్పుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి నాస్తికుడు అన్నాడు ఒక వీడియోలో. ఆ చర్చకు పోవద్దు. మనం నేనేమంటున్నా అంటే, ఎవరైనా ఈ రోజు ఇక్కడ ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే అన్ని మతాలు సమానం అంటారు, కానీ కొన్ని మతాలు మాత్రం ఎక్కువ సమానం అంటారు. ఆల్ ఆర్ ఈక్వల్, బట్ సమ్ పీపుల్ ఆర్ మోర్ ఈక్వల్. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్,
బట్ సమ్ కాదు కాదు నా చర్చ ఈ రోజు కాదు ఆంజనేరెడ్డి గారు మతాల గురించో కులాల గురించో కాదు. పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఈ రోజు ఏదైతే ఆయన వ్యక్తిగతం అని చెబుతున్న యాత్ర లేదు, ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది యాత్రకి. ముఖ్యంగా తమిళనాడు కేరళలో ప్రధానమైన ఈ టెంపుల్స్ ఎంచుకోవడానికి అక్కడ రాజకీయంగా బీజేపీకి ఉన్న ఒక పరిస్థితికి గతంలో ఆయన ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చేసిన కామెంట్స్ లింక్ పెడుతున్నారు. ఒకటి శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ఎప్పుడో 4-5 నెలల కిందటే ప్లాన్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ప్రీఆక్యుపైడ్ విత్ హిస్ మినిస్ట్రియల్ పొజిషన్ ఆర్ మినిస్ట్రియల్ రెస్పాన్సిబిలిటీస్ వెళ్ళలేకపోయి ఈ రోజు వెళుతున్నారు. అది ఆయన వ్యక్తిగత ఇష్టము. ఆయన సూటు బూట్ వేసుకొని పోవడంలా చాలా ఎటువంటి వస్త్రాలలో వెళ్తున్నారు, మనందరం కూడా వస్త్రాలలో వెళ్తున్నారు. వెరీ ట్రెడిషనల్ అటైర్ లో ఆలయానికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా వారి అబ్బాయితో, ఆయన స్నేహితులు, వాళ్ళ టీటీడీ బోర్డు మెంబర్స్ తోటి వెళ్తున్నారు. అది ఆయన వ్యక్తిగత విషయం. అది ఆయన కొన్ని ఆలోచనతో వెళ్తున్నారు. ఒకటి రెండోది ఆయన సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిందించడము, డిమాండ్ కాదు. ఒక నిమిషం